అందుకే నీ దరి చేరానయ్యా ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్నా నా యేసయ్యా కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో స్నేహబంధం రక్తబంధం కానరావు కాసులందు కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో స్నేహబంధం రక్తబంధం కానరావు కాసుల ముందు కురూపినైన వదలదుగా కాసుల కోసం ఈ లోకం వదలదుగా కాసుల కోసం ఈ లోకం కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా బ్రతుకంతా ఆర్థిక వ్యధలు బ్రతుకనివ్వని అధిలో వ్యధలు అడుగు అడుగున సుడిగుండములు అంతులేని ఆవేదనలు బ్రతుకు అంతా ఆర్థిక వ్యధలు బ్రతుకనివ్వని మదిలో వ్యధలు అడుగు అడుగున సుడిగుండములు అంతులేని ఆవేదనలు నిరీక్షణ లేదిక ఈ బ్రతుకులో నీపై ఆశతో బ్రతుకుతూ ఉన్నా
ఆశతో బ్రతుకుతూ ఉన్న ఏ వ్యధ అయినా నీక సాధ్యమా పటాపంచలే నీ నామములో. ఏ వ్యధ అయినా నీక సాధ్యమా పటాపంచలే నీ నామంలో. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా. సర్వశక్తుడైన మనందరికీ సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, గత సోమవారం నాడు ఆదరణ అనే ఒక అంశాన్ని మనం విన్నాం. దాని కొనసాగింపుగా మరి దీనిని కూడా మనం ఈరోజు వినడానికి సంసిద్ధి కలిగి ఉందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధత కలిగి కూర్చుని మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఒక మాట ముందు మీరు మనసులో నిశ్చయించుకొని దీన్ని చూడడం వల్ల మీకు మనసులో నిబ్బరము ధైర్యం కలుగుతుంది. అవేమిటంటే, ఈ మాటలు దేవుడు చెప్పేవి అని మీరు నమ్మాలి. మాట్లాడుతున్నది రమణ అనేది కాకుండా దేవుడే మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో నువ్వు ఉంటే ఇది నీకు దీవెన కలుగుతుంది. రెండవదిగా, చెప్పబడుతున్న ఈ మాటలు నా జీవితంలో నెరవేర్చబడతాయి అని నమ్మకంతో కానీ మీరు వింటే డెఫినెట్గా నేను చెప్తున్నాను నా మిత్రులారా, మీ జీవితాలలో ఈ మాటల యొక్క సాఫల్యతను మీరు చూస్తారు. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. దేవుని మాటలకు వెళదాము. చాలా సందర్భాలలో నెగటివ్ థింకింగ్లో మనం ఉంటుంటాం. నాకు అది లేదు, దీనికి నేను పనికిరాను, నేను దీనికి అర్హుణ్ణి కాను, లేదు పేదవాడిని, ఇలా మనల్ని మనం తగ్గించుకుంటూ మనకి మనమే దేవుని యొక్క ఉద్దేశాన్ని చెరిపివేసుకుంటున్న వాళ్ళంగా ఉంటున్నాం. కానీ దేవుని ఉద్దేశంలో నీవంటే ఏంటో రోజు తెలుసుకుంటావా? అసలు నువ్వు ఎందుకు చేయబడ్డావో, ఆ చేయబడ్డ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఎంత ఉందో ఈరోజు నేను తెలియచెప్పాలని నేను ఆశతో ఉన్నాను. ఈ మాటలు కనుక నువ్వు వింటే ఒక అద్భుతమైనటువంటి తలంపు నీ హృదయంలో నాకు కలిగి ఉంటాను. నిజంగా నేను ఇందుకోసమే చేయబడ్డానా అనేటువంటి ఒక సంతోషం నీ గుండెలో నింపబడుతుంది. కనుక నా ప్రియులారా, దేవుడు నీ యొక్క జీవితంలో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, నువ్వు ఈ భూమి మీదకి రాకమునిపే, తల్లి గర్భాన్ని రూపింపబడక మునిపే దేవుడికి నీవు తెలుసు అన్న సంగతిని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు చెప్తున్నాయి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనపడుతుంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. దేవుడు నువ్వంటే ఎప్పుడు తెలుసు ఆయనకి? అసలు నువ్వు గర్భాన పడక మునిపే దేవుడికి నీవు తెలుసు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హీ డెడికేటెడ్ యూ. గర్భంలో నుంచి బయటకు రాకమునిపే ఒక ఉద్దేశం కోసం దేవుడు నేను డెడికేట్ చేసేసాడు. జరిగిపోయింది. ఇంక అది నువ్వు విచారపడాల్సిన పని లేనే లేదు. సో 2 విషయాలు. నీవు రూపింపబడక మునిపే నీ గురించి ఆయనకి తెలుసు, నంబర్ 1. నంబర్ 2, తల్లి గర్భం నుంచి బయట పడక మునిపే నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం దేవుడు ప్రతిష్ఠించాడు. బీ కన్ఫర్మ్ టుడే. ఎందుకోసం ప్రతిష్ఠించాడంటావేమో, మన బలపరుస్తూ ఇంకొక మాట కూడా దేవుడు చెప్తుంటాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి తెలుసు నిన్ను గురించిన ఉద్దేశాలు, దేవునికి తెలుసట. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరములైనవే కానీ హానికరములు కావు. చాలా సందర్భాల్లో ఇది నాకు కీడేమో, ఇది నాకు కలిసి రాదేమో,
ఇలాంటి భావనలు మనం ఉంటుంటాం. మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నది హానికరములు కాదు, నేను ఉద్దేశించినవి అది సమాధానకరములైనవి. ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడి రోజు నీ ఎడ్ల కలిగి ఉన్నాడు. కొన్ని ఉద్దేశాలు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నీ జీవితం ఎడల నా జీవితం ఎడల కూడా ఉన్నతమైన ఉద్దేశాలు కొన్నిటిని మీకు ఈరోజు పరిచయం చేస్తాను. దేవుని యొక్క మాటల్లో నుంచి, నా సొంత మాటలు కాదు సుమా. నంబర్ 1, ఒకటి, యు ఆర్ మేడ్ టు బి రిచ్. ఈ లోకంలో నువ్వు సమృద్ధి కలవాడుగా ఉండడం కొరకే దేవుడు నేను చేశాడు. లేమిని, కరువును లేదా ఇంకేదో లోటును కలిగి ఉండడానికి దేవుడు నేను చేయలేదు. ఎలా తెలుసు అంటారా? దేవుడు ఈ సృష్టి అంతా చేయడానికి వెనక ముఖ్యమైన వ్యక్తివి నీవే తెలుసా? అసలు ఈ సృష్టి అంతా, ప్రపంచపు సృష్టి అంతా చేయబడింది నీ కొరకే తెలుసా? నీవు లేకపోతే ఈ సృష్టి లేదు. మిత్రులారా, నీ కొరకే ఈ సృష్టి అంతా, కానీ ఈ సృష్టి కోసం ఏమి మాత్రం కాదు. నిన్ను భూమిని తీసుకురావడం కొరకు, నీ బ్రతుకు తెరువు కొరకు, నువ్వు బ్రతకడం కొరకు, ఆయన సమస్తాన్ని మరి లోపరుచుకోవడం కొరకు ఈ సమస్తాన్ని సృష్టిని చేసి నీ కోసం దేవుడు ఇచ్చాడు. కనుక ఆ సృష్టి కోసం నీవు కాదు, కానీ నీ కొరకే ఈ సృష్టి అంతా. ఈ 5 దినాల సృష్టి నీ కొరకే. అందుకనే ఒక భక్తుడు అంటాడు, దావీదు గారు కీర్తన 23:1 అంటుంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. మన అనేక సందర్భాల్లో లేమిలో ఉన్నాను, భావంలో ఉన్నావా? ఈరోజు మనం చేస్తున్నా, నీకు లేమి లేనే లేదు. యెహోవా నీ కాపరిగా ఉంటే ఆయన ఉన్నతమైన ఉద్దేశంలో నీకు లేమి లేకుండా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే నీ భవిష్యత్తు గురించినటువంటి బెంగ నీ గురించి కానీ మీ అందరికంటే ఎక్కువ ఆరాటము దేవుని దగ్గర నీ గురించి ఉంది. మీ పేరెంట్స్ కంటే, నీకంటే కూడా ఉన్నతమైన ఉద్దేశం దేవుని దగ్గర ఉంది. కాబట్టి నీ భవిష్యత్తు గురించిన భరోసా ఆయన దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఆయన మీదే ఆధారపడడానికి ప్రయత్నం చేయి. ఈ భూమి మీద నీకు కావాల్సినవన్నీ సృష్టించిన తర్వాతనే దేవుడు నేను భూమిని తీసుకుని వచ్చాడు. మొదటిగా సృష్టి చేసిన తర్వాత నేను తీసుకుని వచ్చాడు. అంతేగాని ముందు నిన్నే చేసిన తర్వాత సృష్టించేయలేదు. ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డ గర్భాన పడిన తర్వాత వాళ్ళ కోసం ప్రణాళికలు వేస్తారు. కానీ మన దేవుడు అయితే నీ కోసం కావలసినవన్నీ సృష్టించిన తర్వాతనే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. కాబట్టి నీ భవిష్యత్తు యొక్క భరోసా ఆయన దగ్గర ఉంది. నీకు కావాల్సినంతని ఆయన ముందుగా సిద్ధపరిచి ఉంచాడు భూమి మీద. కాబట్టి నేను పేదవాడిని అనే ఆలోచన మనసును తొలగించి, ఈ రోజున నెగిటివ్ థాట్ నేను మనసును తొలగించాలి మనం చేస్తున్నాను. సో యు ఆర్ మేడ్ టు బి రిచ్. నీవు సమృద్ధి కలవాడిగా ఉన్న కొరకు నువ్వు చేయబడ్డావు. ఒకటి. రెండవదిగా చెప్తున్నాను, ఎందుకు దేవుడు నన్ను ఉద్దేశించి ఈ భూమిని చేశాడు. యు ఆర్ బార్న్ టు గ్లోరిఫై గాడ్. ఎందుకు దేవుడు నిన్ను చేశాడు? నీ కోసం సృష్టిని చేశాడు, బాగానే ఉంది. కానీ అసలు నిన్నెందుకు చేశాడు? రెండవదిగా మీకు చెప్తున్నాను, ఎందుకు నువ్వు చేయబడ్డావు. యు ఆర్ బోర్న్ ఆర్ యు ఆర్ మేడ్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడం కొరకు నువ్వు చేయబడ్డావు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నా నామము పెట్టబడిన వారిని అని మాట్లాడుతుంటాడు. దేవుడు నీకు ఆయన పేరు పెట్టాలని, ఆయన పేర నువ్వు పిలవబడాలని, ఫలానా దేవుని తాలూకా కుమారుడు లేదా కుమార్తె అని పిలవబడడం కొరకే దేవుడు నేను చేశాడు. ఆయన పేరు నీకు పెట్టబడిందంటే నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మరి ఆయన యొక్క నామంలో జరగబడతాయి. మరొక మాట చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. అమ్మా, మనందరినీ కూడా ఎందుకు చేశాడు తెలుసా? హీ మేడ్ అస్ టు గ్లోరిఫై గాడ్. ఆయన మహిమ, నా మహిమ కొరకు మిమ్మల్ని చేశాను. కనుక ఎందుకు మిమ్మల్ని చేశాడు? ఆయన మహిమపరచడం కొరకు. రెండవదిగా, ఆయన నామము మనకు పెట్టి ఆయన పేర మన సమస్తాన్ని ఈ లోకంలో కలిగి ఉన్నట్లుగా ఆయన మన కోసం చేసినట్టుగా చూస్తున్నాను. మూడవది కూడా నేను చెప్తున్నాను, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఎందుకోసమయ్యా మమ్మల్ని చేశావంటే 3 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, నా మహిమను వెల్లడిపరచడం కొరకు, నాకు సంతోషాన్ని కలిగించడం కోసం, నాతో సహవాసం చేయడం కోసం. ఒకటి. రెండవది, నా పేర మీరు పిలువబడడం కొరకు. ఇక నుంచి మీరెవరి తాలూకు అంటే
మా అమ్మగారి తాలూకో, మా నాన్నగారి తాలూకో, నా తండ్రి గారి తాలూకో ఇంకేదో చెప్పడం కాదు, కానీ ఈరోజు నేను చెప్పవలసింది, నేను నా దేవుని తాలూకా, దేవుని పేరు నాకు పెట్టబడింది. కాబట్టి నువ్వు ఎవరి తాలూకో కాదు. ఇక నుంచి నీకు నువ్వు ఏం డిక్లేర్ చేసుకోవాలి, 10 మందికి ఏం పరిచయం చేసుకోవాలంటే నేను దేవునికి సంబంధించిన వాడిని, ఆయన పేరు నాకుంది అని గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడం కోసం, ఆయన యొక్క ఉన్నతమైన లక్షణాలని ఆయన గురించి ప్రచురం చేయడం కొరకు దేవుడు మనల్ని భూమి మీద చేశాడు. సో యు ఆర్ మేడ్ టు గ్లోరిఫై గాడ్. రెండు చెప్పాను. మూడవ అంశం నేను చెప్తున్నాను, ప్రతి దానిని లోబర్చుకోవడం కోసం దేవుడిని చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము మనం చూస్తాం. యు ఆర్ మేడ్ టు బి ఎ రూలర్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని లోబర్చుకొనిడి, ఏలుబడి చేయండి. ఇక్కడ 3 విషయాలు దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. ఆకాశము అన్నాడు, సముద్రము అన్నాడు, అంతేకాదు భూమి అన్నాడు. మిత్రులారా, ఈ లోకంలో ఏదైనా తీసుకోండి, అది సజీవంగా ఉన్నదే కానీ నిర్జీవమైనదే కానీ ఈ మూడింటిలో ఒకదాని చెందింది ఉంటుంది. అయితే ఆకాశం సంబంధించింది, లేదా భూమి సంబంధించి, లేదా సముద్రం సంబంధించి, వీటన్నిటినీ దేవుడు అంటున్నాడు లోపరుచుకోండి. సో దేవుడు నిన్ను సరెండర్ చేసుకునేవాడుగా చేశాడు. ఎంత పవర్ దేవునికి ఇచ్చాడు గమనించు. ఈ లోకంలో ఏది కూడా నీకు వ్యతిరేకించేదిగా చేయకుండా చేశాడు. అందుకని నీకు విరోధముగా రూపించబడింది ఏదియో వర్ధిల్లదు అని దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? ఈ మాటను ఆధారంగానే. కాబట్టి దేవుడు నిన్ను సరెండర్ చేసుకునేవాడుగా, ఏలుబడి చేసేవాడుగా, రూలర్గా దేవుడు చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు హెబ్రీ రాసిన పత్రికలో ఈ మాటలు కనపడుతుంటాయి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించావు అని ఉంటుంది. నేను ఈ రోజున మనం చేస్తున్నాను, నా ప్రియమైన సోదరులారా, దేవుడి ఈ లోకంలో చేసిన అంతటి మీద అధికారం ఆయన తీసుకోలే, అధికారం నీకే ఇచ్చాడు. చేసింది ఆయన చేతి పనులు ఈ ప్రపంచమంతా. కానీ ఈ ప్రపంచంలో దేనిని సాధించాలన్నా అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన చేతి పనుల మీద అధికారం నీకు ఇచ్చాడు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో. కానీ ఈ రోజున ఒక ధైర్యం ఏంటంటే, నా దేవుని నామంలో నేను తలంచిన దేన్నైనా సరే లోపరుచుకుంటాను, అధికారం నాకు ఇవ్వబడింది అనేటువంటి ఆలోచనతో ఉండాలని మనం చేస్తున్నాను. నువ్వు చేతగాని వాడుగా దేవుడిని చేయలేదు. ఆయనకున్నటువంటి లోపరుచుకున్నటువంటి ఆ అధికారాన్ని, ఆ హక్కుని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి లోపరుచుకునేవాడుగా నువ్వు ఉన్నావు. ఇంకొక మాట చూస్తే అదే సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2:7లో, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. అమ్మా, ఈ లోకంలో ఏ సమస్య అయినా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ మానసిక అశాంతి అయినా, అది ఎంతటి పెద్ద సమస్య అయినా సరే దేవుడు ఇచ్చిన వాగ్దానం అని తెలుసా ఈ రోజున నాన్న? వాటన్నింటినీ నీ పాదముల కింద ఉంచాడట. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆ సమస్య మీద ఎక్కి నుంచున్నావు.